నాయకులు ఎంతసేపటికి పక్కనోడి ఎట్ట నాశనం చేయాలి, మనం ఎలా స్థిరపడిపోవాలి, మనోళ్ళు మన తర్వాత తరాలు ఎలా బాగుపడిపోవాలి, అవతల వాళ్ళని ఎలా నాశనం చేసేయాలి, ఇదే దరిద్రంతో కొట్టుకు చేస్తుంటారు. అలా కాకుండా వాటితో సంబంధం లేకుండా సన్యాసిని తీసుకొస్తే ముఖ్యమంత్రిని చేస్తే ఎలా చేసి చూపెడుతున్నాడు యోగి ఆదిత్యనాథ్ని చూసి నేర్చుకోవాలి. పత్తి ఎక్కువగా పండే రాష్ట్రాలు ఆంధ్ర కూడా ఉంది కదా. ఇక్కడ పత్తిని ఏం చేస్తున్నాం, చైనా వాడికి అమ్ముతాం. చైనా వాడు ఏం చేస్తాడు, బంగ్లాదేశ్కి పంపిస్తాడు. అక్కడ చైనాకి సంబంధించినటువంటి కంపెనీలు ఉంటాయి. ఏం కంపెనీలు, బట్టలు తయారు చేసే కంపెనీ. ఏం బట్టలు తయారు చేసే కంపెనీలు, ఇప్పుడు మనం తీసుకునే ఫ్రాన్స్ బ్రాండ్ అని, అమెరికా బ్రాండ్ అని, కెనడా బ్రాండ్ అని చెప్పుకునే గొప్ప గొప్ప బ్రాండెడ్ కంపెనీల సంబంధించినటువంటి వాళ్ళకి బట్టలు తయారు చేసి అమ్మేటటువంటిదంతా కూడా చైనా. పత్తి మనది, కార్మికులు బంగ్లాదేశ్ వాళ్ళు, పెట్టుబడి చైనా వాడిది, క్లాత్ కొనేది యూరప్ దేశాలు, లాభం సంపాదించుకునేది చైనా. ఈ మధ్యన బంగ్లాదేశ్లో గొడవల తర్వాత ఆ కంపెనీలన్నీ అక్కడ మూతపట్టడం, ప్లస్ అక్కడ కరెంట్ సంక్షోభంతో కంపెనీలు నడవలేని పరిస్థితి. దీన్ని మనోళ్ళు క్యాష్ చేసుకుంటే బాగుంటుందని 1,00,000 సార్లు మాట్లాడుకున్నాం మనం. ఆంధ్ర తెలంగాణలో పెట్టుకోవచ్చు, ఇది చక్కటి మనకి ఈ మట్టి ఇక్కడ మనకు పత్తి పండే ప్రాంతాలు కాబట్టి ఇక్కడ మనం ఎవరం పట్టించుకోవాలి. అదే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా టెక్స్టైల్ పార్క్కి 50,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి పార్క్కి రంగం సిద్ధం చేశారు. పిఎం మిత్ర పార్క్ అని దానికి పేరు పెట్టి ఏకంగా ఆ ప్రాంతంలో తగినటువంటి ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. పిఎం మిత్ర పార్క్స్ పేరుతో బట్టలు తయారు చేసే పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు.